వెల్కమ్ టు సంధ్య డిజైనింగ్ స్టూడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనం లాస్ట్ క్లాస్ లో మనం ఫ్యాబ్రిక్ గురించి తెలుసుకుంటున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి మనం ఏం చూసాము? ఫైబర్ గురించి చూసాము. ఫైబర్ లో ఉన్న కాటన్ ఫైబర్ తో కాటన్, సిల్క్ ఫైబర్ తో సిల్క్, తర్వాత సింథటిక్ ఫైబర్ తో సింథటిక్, అట్లాగే హెంప్, జూటు, ఈ ఊలు, ఇవన్నీ కవర్ చేసాం. అంటే నేచురల్ ఫైబర్స్ అండ్ సింథటిక్ ఫైబర్స్ మొత్తం అన్ని కవర్ చేసాం. ఈ రోజు క్లాస్ లో మనం బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ అంటే ఏంటి? అంటే ఏం లేదు, మనకి కాటన్ తో సిల్క్, కాటన్ తో లెనిన్, కాటన్ తో పాలిస్టర్ ఆర్ నైలాన్, ఎక్రిలిక్, ఇట్లా, అట్లాగే పాలిస్టర్ తో లెనిన్, అలాగే లెనిన్ తో నైలాన్, ఇట్లా మిక్స్డ్, వూల్ తోటి లైక్రా, అట్లాగే పాలిస్టర్ తో లైక్రా, కాటన్ తో లైక్రా, స్పాండెక్స్, ఇట్లా మిక్స్ చేస్తారనమాట. సో 2-3 యాన్స్ కలిపి మిక్స్ చేసే ఫ్యాబ్రిక్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్. సో ఈ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ ప్రెసెంట్ మనం అందరం వాడేది ఎక్కువగా. సో ఆ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అంటే మనకి తెలియాలి కదా బేసిక్స్. సో ఈ రోజు క్లాస్ లో అసలు బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ అంటే ఏంటి, బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు మనం బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఐడెంటిఫై చేయటం ఈజీ అయితే దానిలో ఉన్న లొసుగులు తెలుస్తాయి. లొసుగులు మీన్స్ మనల్ని బాగా చీట్ చేస్తూ ఉంటారు. బయట ప్యూర్ పట్టండి, ప్యూర్ సిల్క్ అండి అని చెప్తూ ఉంటారు, కానీ అక్కడికి వెళ్తే ప్యూర్ ఉండదు. సో అట్లాగే ప్యూర్ కాటన్ అండి అని చెప్తారు. అలా చీట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మనం తప్పించుకుంటాకే మనం ఫ్యాబ్రిక్స్ గురించి తెలుసుకోవాలి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇప్పుడు వరకు మనం ప్యూర్ సిల్క్ గురించి, ప్యూర్ కాటన్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు బ్లెండెడ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? మనం బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ గురించి తెలుసుకునే ముందు బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ యొక్క వీవింగ్ ఎలా చేస్తారో కూడా తెలుసుకోవాలి. యాక్చువల్గా వీవింగ్ మనం ఏం చేస్తాము? అడ్డం నిలువు దారాలతో వీవింగ్ ఉంటుంది, లేదంటే నెట్ వీవింగ్ ఉంటుంది. సో ఇంతవరకు మనకు తెలుసు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇందులో కూడా ఇలానే ఉంటుంది, అంటే సేమ్ ఇలానే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేసాం? కాటన్ యాన్ లేదంటే లెనిన్ అట్లా మనం ఇంతవరకు చూసాం. కానీ ఇందులోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి లైక్రా ఉంటుంది, అంటే ఎలాస్టిక్ తెలుసు కదా, స్పాండెక్స్, లైక్రా. సో వీటి దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఆ లైక్రా ఏదైతే ఉందో ఆ లైక్రా ఫిలమెంట్కి కాటన్ని చుట్టబడుతుంది, అంటే చుట్టేస్తారనమాట. చుట్టేసి అంటే యాన్ తయారు చేస్తారు. అప్పుడు లైక్రా ఆ ఫిలమెంట్ చుట్టూతా కాటన్ కానీ పాలిస్టర్ కానీ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది చుట్టేసి దాంతో ఆ యాన్ తయారు చేసి పెట్టిన తర్వాత వీవింగ్లోకి వాడతారు. అంటే మనకి లైక్రా కానీ స్పాండెక్స్ చుట్టూతా కానీ పాలిస్టర్ కానీ కాటన్ కానీ అలా చుట్టబడిన దారాన్ని కోర్ స్పన్ యాన్ అంటారు. సో ఇప్పుడు ఈ కోర్ స్పన్ యాన్ వాడేసి మనకి 3 పద్ధతుల్లో ఫ్యాబ్రిక్ని తయారు చేస్తారు. మెయిన్గా మనకి ఏ అయితే లెగ్గిన్స్, జెగ్గిన్స్, డెనిమ్ జీన్స్, టీషర్ట్స్ ఇలాంటివన్నీ ఉంటాయో, ఏవైతే మనకి స్ట్రెచబుల్ ఉంటాయో అవన్నీ ఇట్లాంటి యాన్ వాడి, కోర్ స్పన్ యాన్ వాడి తయారు చేసినవి. మనకి ఒక పద్ధతిలో ఏంటంటే అడ్డదారం, నిలువుదారం మనము వేసి మామూలుగా చూసుకుంటాం కదా. నిలువుదారంలోనేమో కాటన్ వేస్తారు, అడ్డదారంలోకి వచ్చేసి కాటన్ ప్లస్ లైక్రా అంటే కోర్ స్పన్ యాన్ వాడతారు. సో అదేంటంటే మనకి అడ్డంగా స్ట్రెచ్ అవుతుంది. అడ్డంగా అంటే మనకి సీటు దగ్గర, మోకాళ్ళ దగ్గర స్ట్రెచ్ అవ్వడానికి, నిలువు మాత్రం అవసరంలా. సో ఇదొక వీవింగ్ పద్ధతి. నెక్స్ట్ వచ్చి 2 వేలో చూస్తే ఏంటంటే మనకి అడ్డం, నిలువు ఉన్నాయి కదా. అడ్డంలో కాటన్ ప్లస్ లైక్రా లేదంటే పాలిస్టర్ ప్లస్ లైక్రా, నిలువులో కూడా అట్లాగే కాటన్ ప్లస్ లైక్రా లేకపోతే పాలిస్టర్ ప్లస్ లైక్రా. అంటే కోర్ స్పన్ యాన్ ఏదైతే ఉందో దాన్ని అడ్డం, నిలువులో రెండిట్లో వాడతారు. ఇవేంటంటే మనకి జగ్గిన్స్, ఇంకా బాగా స్ట్రెచబుల్ అయ్యే జీన్స్, ఇట్లాంటి వాటిలో మనకి బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి 3rd వేలో ఏంటంటే మనకి కోర్ స్పన్ యానే తీసుకుని నెట్ వీవింగ్లో మనకి సింగిల్ థ్రెడ్డే కదా ఉండేది, అంటే అడ్డం నిలువు ఉండదు, ఒకటే దారం పొడుగుతో వెళ్తుంది. సో ఇది తీసుకుని మనకి ఫ్యాబ్రిక్స్ తయారు చేస్తారు. ఈ ఫ్యాబ్రిక్స్ మనకి ఎక్కువగా జిమ్ వేర్ ఉంటుంది కదా, మనం యోగా చేసేటప్పుడు అట్లా బాడీ ఫిట్గా ఉండేవి, బాగా అలా ఫిట్గా ఉండే డ్రెస్సులు ఏవైతే ఉంటాయో మనకి ఇన్నర్ వేర్లు, అట్లాంటి వాటిలో ఎక్కువగా వాడతారు. ఇప్పుడు మనం లైక్రాతో చేసే కామన్ బ్లెండ్స్ గురించి చూద్దాం. కాటన్ ప్లస్ లైక్రా, ఇవి టీ షర్ట్స్, ఇన్నర్ వేరు, ఇంకా లెగ్గిన్స్, అట్లాగే కుర్తీసు, అట్లాంటి వాటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. పాలిస్టర్ ప్లస్ లైక్రా, ఇవి స్పోర్ట్స్ వేరు, జిమ్ వేరు, ట్రాక్ వేరు, ఇట్లాంటి వాటిల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం జెర్సీ ఫ్యాబ్రిక్స్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి నైలాన్ ప్లస్ లైక్రా. ఈ నైలాన్ ప్లస్ లైక్రా వచ్చేసి మనకి స్విమ్ వేర్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. యాక్టివ్ వేర్, కంప్రెషన్ గార్మెంట్స్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది. రేయాన్ ప్లస్ లైక్రా, డ్రెస్సెస్, టాప్స్, సాఫ్ట్ లెగ్గిన్స్, కుర్తీస్, ఇటువంటి వాటిలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది విస్కోస్ రేయాన్.
నెక్స్ట్ వచ్చేసి మనకి డెనిమ్ కాటన్ ప్లస్ లైక్రా. ఇది స్ట్రెచ్ జీన్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది, జాకెట్స్ అట్లాగే డెనిమ్ స్కర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి లెనిన్ లైక్రా. లెనిన్ లైక్రాలో ఎక్కువగా మనకు కనిపించేది స్ట్రెచబుల్ షర్ట్స్, సమ్మర్ ట్రౌజర్స్ బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వూల్ ప్లస్ లైక్రా. ఇది స్ట్రెచ్ సూట్స్ అండ్ వింటర్ గార్మెంట్స్లో బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ ప్లస్ లైక్రా. స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఇంకా డిజైనర్ గార్మెంట్స్లో మనకు బాగా కనిపిస్తుంది. మన రెగ్యులర్గా వాడే లైక్రా బ్లెండ్స్ ఏంటయ్యా అంటే కాటన్ లైక్రా, పాలిస్టర్ లైక్రా, విస్కోస్ లైక్రా అట్లాగే నైలాన్ లైక్రా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇప్పటి వరకు మనం స్ట్రెచబుల్ బ్లెండ్స్ చూసాం. ఇప్పుడు నార్మల్ బ్లెండ్స్ చూద్దాం. ఎక్కువగా మనం కాటన్ పాలిస్టర్ని ఎక్కువ వాడతాం. ఫస్ట్ దాని గురించే మనం ఫస్ట్ కాటన్ పాలిస్టర్ గురించి తెలుసుకుందాం. అంటే కాటన్ ఒక యాను, పాలిస్టర్ ఒక యాను కలిపి చేస్తారు. సో ఇందులో 65% పాలిస్టర్, 35% కాటన్ ఉంటే కొంచెం చీప్. 80% కాటను, 20% పాలిస్టర్ ఉంటే కొంచెం దానిలో క్వాలిటీ ఉంది అని అర్థం. అంటే మనకి 2 క్వాలిటీలు ఉంటాయి కదా, సో అలా అనమాట. ఎక్కువగా మనకి ఇందులో స్కూల్ యూనిఫామ్స్, షర్ట్స్ అట్లాగే బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం లెనిన్ కాటన్ గురించి. అంటే కాటన్ ప్లస్ లెనిన్ అంటే కంఫర్ట్ ప్లస్ కూల్నెస్, సమ్మర్ వేర్కి బెస్ట్. సో ఇందులో 70% కాటన్, 30% లెనిన్, లేదంటే 55% లెనిన్, 45% కాటన్, ఇట్లా బ్రాండ్ని బట్టి వాళ్ళు ఫ్యాబ్రిక్ని తయారు చేస్తారు. మనం దాన్ని సర్చ్ చేసుకొని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు కింద ఫ్యాబ్రిక్ అమ్మేటప్పుడు. అప్పుడు మనం సర్చ్ చేసుకుని ఆ విషయాన్ని తీసుకోవాలి. సో ఈ బెస్ట్ అనమాట సమ్మర్ వేర్కి కుర్తీసు, షర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం కాటన్ సిల్క్ గురించి చెప్పుకుందాం. కాటన్ ప్లస్ సిల్క్ కంఫర్ట్ అండ్ రిచ్ లుక్. ఇది యాక్చువల్గా ఎక్కువ షైన్ ఉండదు సిల్క్ ఎక్కువ ఉంటే. సో దీనివల్ల లుక్ కూడా బాగుంటుంది, వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇంకొకటి మనకి ఎండాకాలం అంటే సమ్మర్లో కూడా బాగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాటన్ సిల్క్లో మనం ఎథనిక్ వేర్ ఎక్కువ డిజైన్ చేసుకుంటాము. అట్లాగే ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్, కుర్తీసు, దుపట్టాసు, ఫెస్టివ్ వేర్ లాంటివన్నీ డిజైన్ చేసుకుంటాం ఇందులో. నెక్స్ట్ వచ్చేసి లెనిన్ విస్కోసు. ఇందులో ఏంటంటే మనకి లుక్ ఏమో లెనిన్లా ఉంటుంది, పట్టుకుంటే బాగా సాఫ్ట్గా ఉంటుంది. అంటే లెనిన్ పట్టుకున్నా కూడా మనకి టెక్స్చర్లో కూడా మనకి లెనిన్ తెలుస్తుంది. ఇక్కడ విస్కోస్ మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ విస్కోస్ వల్ల మనకి మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్. చూడటానికి మాత్రమే టెక్స్చర్లో మనకి రఫ్గా కనిపిస్తుంది. సో ఇవి ఏంటంటే డ్రెస్సెస్, ట్రౌజర్స్ అన్నిటికీ చాలా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్. సమ్మర్కి ఇవి కూడా చాలా బెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రేయాన్ కాటన్ ఆర్ విస్కోస్ కాటన్. ఈ సమ్మర్ డ్రెస్సెస్కి చాలా బెస్ట్ ఇవి కూడా. కుర్తీసు, గౌన్స్, టైరెడ్ డ్రెస్సెస్ ఇట్లాంటివన్నీ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా షర్ట్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, ట్రౌజర్స్ కూడా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి పాలిస్టర్ విస్కోస్. వీటిని పీవీ బ్లెండ్స్ అంటారు. ఇవి ఎక్కువగా మనం ఫార్మల్స్లో చూస్తాము. ఆఫీస్ వేర్, సూట్స్ అట్లాంటి వాటిలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవి ఫార్మల్ ట్రౌజర్స్. నెక్స్ట్ వచ్చేసి వూల్ ప్లస్ ఎక్రిలిక్ అండ్ వూల్ ప్లస్ పాలిస్టర్. వీటిల్లో ఏంటంటే మనకి స్వెటర్స్, షాల్స్, బ్లాంకెట్స్ ఇట్లాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వీటిలో మళ్ళీ మనకి సూట్స్లో కూడా వీటిని డిజైన్ చేస్తూ ఉంటారనమాట. మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి కాబట్టి ఎక్కువగా వీటిని ఎక్కువగా మనం బయట కొనుక్కునేది కూడా ఎక్కువగా ఇవే ఉంటాయి. ఒరిజినల్ది వూల్తో చేసినవి కొద్ది ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, ఇది ఒకటి చూస్తే మీకు అర్థమవుతుంది కదా మనకి. నెక్స్ట్ వచ్చేసి పాలిస్టర్ ప్లస్ నైలాన్. ఇవి ఎక్కువగా మనకి స్కూల్ బ్యాగ్స్ అట్లాగే స్పోర్ట్స్ వేర్లో కూడా వాడుతూ ఉంటారు. లైట్ వెయిట్ ఉంటాయి అందుకని వాడతారు. యాక్చువల్గా స్పోర్ట్స్ వేర్లో చాలా తక్కువ వాడతారు, బ్యాగ్స్లో ఎక్కువ వాడతారు. ఇప్పటి వరకు మనం రకరకాల బ్లెండ్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ బ్లెండ్స్ మనకి ఇప్పుడు 30%, 70% ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మనకి కింద లేబుల్ ఇస్తాడనమాట. ఇప్పుడు దుప్పటి కొన్నాము అంటే క్లియర్గా దానిలో ఎంత పాలిస్టర్ ఉంది, ఎంత నైలాన్ ఉంది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాడు. లేదంటే ప్యూర్ పాలిస్టర్ అయితే అక్కడ పాలిస్టర్ అని మెన్షన్ చేస్తాడు, కాటన్ అయితే కాటన్ అని మెన్షన్ చేస్తాడు. మనకి లేబుల్స్ ఉంటాయి కదా, వాటిల్లో క్లియర్గా మనకు అర్థమవుతుంది. లేదంటే మనం తానుల్లో 1 మీటర్ 2 మీటర్లు అలా కట్ చేసుకున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మనకి ఆ తాను ఏదైతే తీసినప్పుడు మనకు కట్ చేసేటప్పుడు ఒక అట్ట లాంటి దానికి చుట్టి పెడతారు కదా, ఆ అట్ట మీద క్లియర్గా వాళ్ళు ఒక లేబుల్ అంటించి పెడతారు. దాని మీద మనకు అర్థమవుతుంది. లేదు మనకి అట్ట మీద చూడటం వీలు కాదు అనుకుంటే వాళ్ళు బిల్లులో క్లియర్గా మెన్షన్ చేస్తారు మనకు అమ్మేటప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది. సో మనం అక్కడ మనకు అర్థమవుతుంది. అది కూడా మనకి పెద్ద పెద్ద షాపులు అయితేనే అర్థమవుతుంది, చిన్న చిన్న హోల్సేల్ షాపులో మనకి తెలియదు ఈ విషయం.
అదే ఒకవేళ ఆన్లైన్లో తీసుకునేటట్టయితే క్లియర్గా మనం ఒక ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి కింద ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేస్తారు ఇది ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి అనేది. అది 85% కాటనా లేకపోతే ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. అది చెక్ చేసుకుని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం మనకు ఐడియా ఉంటేనే అసలు సబ్జెక్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. ఓకేనా? లేదు మనం హోల్సేల్గా ఎక్కువ ఫ్యాబ్రిక్స్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పేవన్నీ నిజమా కాదా అని చెక్ చేసుకుంటాకి వాళ్ళు క్లియర్గా GSM మెన్షన్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఇది PC లైక్రా, ఇది ఫేక్ కాటన్ లైక్రా, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కాటన్ అనేది అక్కడ 200 ఉంది, 10% లైక్రా ఉంది అని. సో ఇట్లా మనం చెక్ చేసుకుని తీసుకోవాలి. క్లాస్ పూర్తిగా అందరికీ అర్థమైందా అండి? సరే, ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్తాను. సో ఈ బ్లెండెడ్ ఫైబర్స్లో మనకి మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్ మనకి పట్టు చీరల్లో చూపిస్తున్నారు వీళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే మగ్గాలకి చీరలు పెట్టేస్తున్నారు, పెట్టేసిన తర్వాత వాళ్ళు వీవింగ్ చేస్తారు కదా, అందులో మన నిలువు దారం ఏదైతే ఉందో దాన్ని సిల్క్ వాడుతున్నారు, అడ్డదారాన్ని పాలిస్టర్ వాడుతున్నారు అనమాట. సో వీళ్ళు మనకేం చూపిస్తారు, ఇదిగోండి మీకు వీవింగ్ చుక్కలు ఉన్నాయి, సో ఇది మీకు వీవింగ్ అండి అని చెప్తారు. మనకి కాల్చి చూపిస్తారు ఒక్కొక్కరైతే. కాల్చి చూపించేటప్పుడు కూడా మనకి ఏం చేస్తారు, నిలువు దారం ఇలా మనకి పోగులు వస్తుంది కదా, ఇప్పుడు ఈ చీర ఉంది, ఈ చీరకి నిలువు దారం ఇలా పోగులు వచ్చిందా, ఈ దారాన్ని కాల్చి చూపిస్తారు మనకి. సో ఇది ఎందుకంటే నిలువు దారం ఎట్లాగూ సిల్కే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, అడ్డదారం మాత్రం ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ మనల్ని చీట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్యూర్ పట్టు అని అమ్ముతారు. అట్లాగే మళ్ళీ కాటన్ సిల్క్లో కూడా కాటన్ సిల్క్ అని చెప్పి కాటన్ వేయకుండానే పాలిస్టర్ వేసేసి అమ్మేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ని టచ్ చేస్తూ ఉంటే మనకి తెలియటానికి కూడా తెలియకుండా వీటికి కొన్ని కెమికల్స్ కలిపేసి వాటిని నీట్గా షైన్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. సో మనకి బాగా షైన్ వస్తున్నాయి అంటే మాత్రం అవి ఖచ్చితంగా ప్యూర్ అయితే కాదు, కొంచెం షైన్ తక్కువ. కాటన్ సిల్క్ అయితే ఖచ్చితంగా షైన్ తక్కువ ఉంటుంది, కొంచెం షైన్ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా అది వీళ్ళు అమ్ముతారు కదా మనకి బ్లౌజ్లోకి వర్క్ చేయించుకుంటాకి 100 రూపాయలకి 200కి కూడా అమ్ముతూ ఉంటారు. అస్సలు అయితే కాదు, అవి మొత్తం ప్యూర్ పాలిస్టర్ అనమాట. వాటిని కొద్ది షైన్ చేసేసి అమ్మేస్తూ ఉంటారు మనకి. ఇట్లా మనం మోసపోతూ ఉంటాము. సో ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలి అంటే మనకి ఫ్యాబ్రిక్ యొక్క నాలెడ్జ్ పూర్తిగా ఉండాలి. ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిల్లో ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ అయ్యే ఉంటుంది అందరికీ. ఒకవేళ ఇంకైనా డౌట్స్ ఉంటే అడగని చెప్తాను. అట్లాగే నచ్చితే కనుక లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి? బాయ్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.